టు ఎగ్జామ్స్ కార్నర్. ఈరోజు 6th July 2024లో హిందూ ఎడిటోరియల్స్లో రెండు ముఖ్యమైన ఎడిటోరియల్స్ మనకు కనపడుతున్నాయి. నెంబర్ 1 వాక్ ద టాక్ అండ్ నెంబర్ 2 లేబర్డ్ చేంజ్. సో ఈ రెండు మ్యాక్సిమం వీలైనంత కంప్లీట్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో విత్ ఇంపార్టెంట్ వర్డ్స్ ఆల్సో. ఎస్, let's go through. Walk the talk. PM Modi finally acknowledges the Manipur crisis. Now he should push for peace. ఇక్కడ ముఖ్యంగా నేను మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి ఈ ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందు. మణిపూర్ క్రైసిస్ అసలు అంటే ఏంటి అంటే, ముఖ్యంగా మణిపూర్ అనేది మన ఇండియాలో ఈశాన్యలో ఉంటుందన్నమాట. ఈశాన్య రాష్ట్రం అంటారు మామూలుగా. మణిపూర్ ఈశాన్యంలో ఉంటుంది. అక్కడ రెండు ముఖ్యమైన తెగలు ఉన్నాయి. ఆ రెండు తెగలు ఏంటంటే, ఒకటి మైతి, రెండు కుకి. మైతి అనేవాళ్ళు, మైతి అనే తెగ ముఖ్యంగా దిగువ ప్రాంతంలో వాళ్ళు నివసిస్తూ ఉంటారు. కుకి అనే తెగ పర్వత ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటారు. ఈ రెండు తెగలకు రైవల్రీ అంటే వాళ్ళ మధ్య ఉన్న విభేదాలు ఈరోజు ఇవి కావు, ఎప్పటి నుంచో కొనసాగుతూ వస్తున్నాయి. రీసెంట్గా ఈ మణిపూర్ క్రైసిస్ ఎలా స్టార్ట్ అయిందంటే, మే 3 ఒక రిజర్వేషన్ విషయంలో మొదలైంది. ఆ రిజర్వేషన్ ఏంటి అంటే, మైతీకి సంబంధించిన మైతీ కమ్యూనిటీకు ఎస్టీ హోదా ఇచ్చిందనమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దీనికి కుకీ కమ్యూనిటీ వారికి తీవ్రమైన కోపం వచ్చింది. దాన్ని వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకించారు. అండ్ దీనికి సంబంధించి మే 3, 2023 అంటే ఇంతకుముందు సంవత్సరం మే 3, 2023 ఈ విషయం రిజర్వేషన్ విషయంలో కుకీ వారు ఒక ప్రదర్శన కూడా చేశారనమాట. అక్కడ చూరా చందాపూర్ దగ్గర చేశారనమాట. సో ఇది మెయిన్ పాయింట్. సో మణిపూర్ దీనికి సంబంధించి అసలు రావణ కాష్టంలో మారింది. దాదాపు 100 మంది దాకా ఈ గొడవల్లో చనిపోయారనమాట. దీని మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ అండ్ మోడీ కానీ చాలా సైలెన్స్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ సైలెన్స్ని బ్రేక్ చేశారు. దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. అండ్ కొంతవరకు మోడీని విభేదిస్తూనే రాసిన ఆర్టికల్ ఇది. సో లెట్స్ లుక్ ఎట్ ఇట్. ఏ డే ఆఫ్టర్ ఏ searing speech by the debutant Congress MP Bimol Ajoyjam, who questioned Prime Minister Narendra Modi's silence on the situation in Manipur. So Congress MP Bimol Ajoyjam ఆయన నరేంద్ర మోడీ గారిని ఆయన యొక్క సిచ్యువేషన్ ఆఫ్ మణిపూర్ ఇలా ఉంటే మీరు అంత సైలెంట్గా ఎందుకున్నారు అని ఆయన ప్రశ్నించారనమాట. మిస్టర్ మోడీ రెస్పాండెడ్ బై మేకింగ్ హిస్ ఫస్ట్ సబ్స్టాన్షియల్ రిమార్క్స్ ఇన్ పార్లమెంట్ ఆన్ ద ఎథనిక్ కన్ఫ్లిక్ట్. ఎథనిక్ అంటే జాతిపరమైన, కన్ఫ్లిక్ట్ అంటే ఒక గొడవ. that broke out over a year ago. సో బ్రోక్ అవుట్ అంటే బయటపడిన, ఒక సంవత్సర క్రితం బయటపడిన ఒక జాతిపరమైన గొడవకి సంబంధించి ఆయన ఫస్ట్ సబ్స్టాన్షియల్ రిమార్క్స్ని అంటే ఆయన ఫస్ట్ మాటల్ని ఆయన రెస్పాండ్ అయ్యాడు. ఇక వైల్ అక్నాలెడ్జ్మెంట్ అంటే ధృవీకరించడం. వైల్ అక్నాలెడ్జింగ్ ద క్రైసిస్ అంటే సంక్షోభం. సో ఈ సంక్షోభాన్ని ఆయన ధృవీకరిస్తూ అవును నిజంగానే జరిగింది. హీ అసర్టెడ్ దట్ అడిక్వేట్ స్టెప్స్ హ్యాడ్ బీన్ టేకెన్ టు రీస్టోర్ అంటే ఇంతకుముందు ఎలా ఉండిందో ఇప్పుడు అలాగే ఉంటుంది అని దాన్ని రీస్టోర్ అంటారు. రీస్టోర్ లా అండ్ ఆర్డర్ అండ్ దట్ సెవరల్ ఇన్స్టిట్యూషన్స్ వర్ ఫంక్షనింగ్ నార్మలీ. సో ఇప్పటికైతే కొన్ని చాలా వరకు ఇన్స్టిట్యూషన్స్ వాటి ఫంక్షనింగ్ నార్మల్గానే కొనసాగుతోంది. సో ఇప్పటికైతే లా అండ్ ఆర్డర్ కూడా రీస్టోర్ అవుతుందని చెప్పి మేము దానికి సంబంధించి కొన్ని స్టెప్స్ కూడా తీసుకున్నామని ఆయన అక్నాలెడ్జ్ చేశారు, అంటే చెప్పారన్నమాట విషయం. నెక్స్ట్ he spoke of the need to go beyond politics and bring peace and stability to the state. అంటే
ఇలాంటి సిచ్యువేషన్స్లో రాజకీయాల గురించి కాకుండా రాజకీయాలకు మించి మనము ఆలోచించాల్సిన అవసరం ఉంది. అండ్ ఎందుకు అంటే ఆ ప్రాంతంలో శాంతిని, స్టెబిలిటీని మనము తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అది మాత్రమే కాకుండా బట్ ఆల్సో బ్లేమ్డ్ ద కాంగ్రెస్ ఫర్ ద వే ఇట్ హ్యాడ్ హ్యాండిల్డ్ ద సిమిలర్ ఇన్సిడెంట్స్ ఇన్ ద పాస్ట్. ఎస్, ఇన్ ద పాస్ట్ అంటే ఇంతకుముందు జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్లో కాంగ్రెస్ ఎంత ఘోరంగా హ్యాండిల్ చేసిందనేది ఆయన కాంగ్రెస్ని బ్లేమ్ చేస్తూ మాట్లాడాడు. అండ్ సజెస్టెడ్ దట్ సోషల్ టెన్షన్స్ ఇన్ ద స్టేట్ ఆర్ డీప్ రూటెడ్, అంటే చాలా లోతుగా ఉండిపోయాయి. నేను ఇందాక బిగ్ ఫ్రెండ్ నేను స్టార్టింగ్లో చెప్పాను, ఆ రెండు తెగల మధ్య ఉన్న యొక్క కాంట్రవర్సీస్ ఏవైతే ఉంటాయో, గొడవలు ఏవైతే ఉంటాయో అవి ఇప్పటివి కాదు, ఎప్పటి నుంచో కొనసాగుతూ వస్తున్నాయన్నమాట. అండ్ హౌఎవర్ ద ఎఫర్ట్ మస్ట్ నౌ బీ టు ఫోకస్ ఆన్ పీస్ అండ్ నాట్ అలో ద స్టేక్ హోల్డర్స్. స్టేక్ హోల్డర్స్ అంటే ఆ గొడవకు సంబంధించిన వారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీ తీసుకోండి, ఆ కంపెనీకి సంబంధించి చెప్పాలి అంటే ఆ కంపెనీకి సంబంధించిన మేనేజర్, సిఇఓ, ఎంప్లాయీస్ మాత్రమే కాకుండా ఆ కంపెనీ యొక్క షేర్స్ కొనేవాళ్ళు కావచ్చు, ఆ కంపెనీకి అప్పు ఇచ్చేవాళ్ళు కావచ్చు, ఆ కంపెనీ నుంచి అప్పు తీసుకునేవాళ్ళు కావచ్చు, అండ్ ఆ కంపెనీకి సంబంధించి ప్రోడక్ట్స్ని రా మెటీరియల్స్కి సప్లై చేసేవాళ్ళు కావచ్చు, ఆ కంపెనీ ప్రోడక్ట్స్ కొనేవారు కావచ్చు. సో ఇలా కంపెనీకి సంబంధించి ఉన్న వాళ్ళందరినీ మనము స్టేక్ హోల్డర్స్ అని పిలుస్తాము. సో ఈ ఇష్యూలో కూడా ఆ రాష్ట్రానికి సంబంధించిన స్టేక్ హోల్డర్స్ ఎవరిని కూడా టు కంటిన్యూ టు ప్లే ద బ్లేమ్ గేమ్. బ్లేమ్ గేమ్ అంటే బ్లేమ్ అంటే వేరే వాళ్ళ మీదకి నెట్టేయడం, అంటే తప్పు చేసిన వాళ్ళైతే సో నేను చేయలేదు వాళ్ళే చేశారని వాళ్ళ మీదకి వేసేయడం అనమాట. సో అలాంటి బ్లేమ్ గేమ్ని మేము అలో చేయమని చెప్పి మోడీ గారు చెప్పడం జరిగింది. అండ్ మిస్టర్ మోడీ హ్యాస్ నెవర్ షైడ్ అవే ఫ్రమ్ క్లెయిమింగ్ ద గ్లోరీ ఓవర్ అచీవ్మెంట్స్. ఇది కాంట్రవర్షియల్ లైన్ అనమాట. అంటే ఆయన తన గ్లోరీ అంటే ఆయన అచీవ్మెంట్స్ పెద్దగా చేయనప్పటికీ మేము గొప్ప అని చెప్పుకోవడంలో పెద్దగా సిగ్గుపడడు, ఎప్పటికీ సిగ్గుపడ్డు అని చెప్పి ఈ లైన్ మనకు చెప్తుంది. హిస్ గవర్నమెంట్స్ ఆర్ దోస్ ఆఫ్ అదర్స్ బట్ హిస్ స్టాక్ రెస్పాన్స్ టు ఎంబరాసింగ్ క్వశ్చన్స్. ఎంబరాసింగ్ అంటే ఇబ్బందికరమైన ప్రశ్నలు అడిగినప్పటికీ కూడా హిస్ స్టాక్ రెస్పాన్స్ టు ఆర్ క్రైసిస్, చెప్పాను ఇందాక సంక్షోభం అని చెప్పి, దట్ షో ద రెజిమ్ అంటే పాలనా వ్యవస్థ ఇన్ ద బ్యాడ్ లైట్ హ్యాస్ బీన్ వన్ ఆఫ్ సైలెన్స్. అంటే పరిపాలనా వ్యవస్థ కొంత నెగిటివ్గా ఉన్నప్పటికీ కూడా అవతలి వాళ్ళని ఇబ్బంది పెట్టే క్వశ్చన్స్ అడుగుతున్నప్పటికీ కూడా ఆయన రెస్పాన్స్లో మాత్రము మేము గొప్ప అని చెప్పుకోవడంలో ఇక్కడ ఒక నెగిటివ్ అనేది ఇక్కడ చెప్తున్నారు. వైల్ సచ్ గెస్చర్స్ హ్యావ్ హెల్ప్డ్ బిల్డ్ హిస్ ఇమేజ్ అండ్ డిఫ్లెక్ట్ క్రిటిసిజం. ఇప్పుడు ఇది అంటే ఇక్కడ ఏమంటుంటే వైల్ సచ్ గెస్చర్స్ అంటే ఇలా వాళ్ళు ఇబ్బందికరమైన ప్రశ్నలు అడుగుతున్నప్పటికీ కూడా ఆయన గొప్పతనాన్ని, బీజేపీ గొప్పతనాన్ని, సెంట్రల్ గవర్నమెంట్ గొప్పతనాన్ని చెప్పుకునే ప్రయత్నం చేసే విషయంలో అది సచ్ గెస్చర్స్ అంటే ఆ గెస్చరు హ్యావ్ హెల్ప్డ్ బిల్డ్ హీస్ ఇమేజ్. అంటే మోడీ అంటే చాలా గొప్పవాడు అనే ఒక ఇమేజ్ని బిల్డ్ చేయడానికి వాళ్ళు క్రిటిసిజం అంటే వాళ్ళ విమర్శలు చేస్తుంటే దాన్ని డిఫ్లెక్ట్ అంటే ఆ యొక్క విమర్శల్ని పక్కదారి పట్టించడానికి చాలా వరకు హెల్ప్ అవుతోంది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కర్ణాటకలో ఒక మారుమూల ఊరు తీసుకోండి, ఏదైనా బళ్ళారి కానీ హోస్పేట్ కానీ అలా లేదా ఆంధ్రాలో కర్నూలు అలా తీసుకోండి. సో అక్కడున్న వారికి పార్లమెంట్లో ఏం జరుగుతుంది అన్నది కేవలం కొద్ది మంది మాత్రమే అబ్జర్వ్ చేస్తారు. సో మిగిలిన వాళ్ళందరూ మోడీ చేసే ఈ బయట కార్యక్రమాలు ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే మీడియా కూడా ఇట్లాంటి విషయాల్లో క్రిటిసిజం విషయాల్లో పెద్దగా యాక్టివ్ లేకపోవడం వల్ల సో ఈ పాయింట్ కరెక్ట్ అనమాట. So the absence of a concrete reaction by the undisputed leader of the Indian government to a crisis like Manipur has only
ఎగ్జాజర్బేటెడ్ ద ప్రాబ్లం. ఎగ్జాజర్బేటెడ్ అంటే తీవ్రమైన. సో అంటే ఎటువంటి డిస్ప్యూట్ అంటే వాళ్ళు ఇది కొంచెము సర్కాస్టిక్గా రాశారు, అంటే కొంచెము ఆయన్ని అస్త అవమానానికి ఉండే విధంగా రాశారు అనమాట. ఇక్కడ ద అబ్సెన్స్ ఆఫ్ కాంక్రీట్ రియాక్షన్. కాంక్రీట్ అంటే చాలా గట్టి రియాక్షన్ అక్కడ ఆబ్సెంట్ కావడం వల్ల డిస్ప్యూట్ అంటే ఎటువంటి డిస్ప్యూట్స్ లేని లీడర్ దగ్గర నుంచి గట్టి రియాక్షన్ లేకపోవడం వల్ల the Indian government to a crisis like Manipur has only exacerbated the problem. అంటే ఆ సమస్యని ఇంకా తీవ్రంగా చేసింది. ఎగ్జాజర్బేటెడ్ అంటే తీవ్రం అన్నమాట మీనింగ్. అంటే ప్రాబ్లమ్ని ఇంకా దాన్ని పెంచిన తప్ప ఆ ప్రాబ్లమే సాల్వ్ చేయలేకపోతుంది. ఎందుకు అంటే ప్రధానమంత్రి నోరు విప్పడం లేదు, ఆయన నుంచి గట్టిగా రియాక్షన్ రావడం లేదు. అండ్ ఇక్కడ ALBEIT లేట్, అల్బీట్ లేట్ అని ఉంది. అల్బీట్ లేట్ అంటే ఆలస్యం అయినప్పటికీ. హిస్ రిమార్క్స్ షుడ్ రివైవ్ ద సర్చ్ ఫర్ ఏ వే అవుట్ ఆఫ్ ద క్రైసిస్. క్రైసిస్ చెప్పాను, మూడోసారి వచ్చింది ఈ పదం మనకు. అంటే సంక్షోభం. ఈ సంక్షోభంలో నుంచి ఎలా గట్టెక్కాలి అనేది మనము రివైవ్ అంటే పునరుద్ధరించడం. సో అంటే ఆయన రిమార్క్స్ ఇప్పటికీ ఇంత ఆలస్యం అయినప్పటికీ కూడా ఆయన ప్రవర్తన, ఆయన మాటలు ఎలా ఉండాలి అంటే ఈ సంక్షోభం నుంచి ఎలా మనం బయటికి రావాలి అనే విధంగా ఉండాలి అని ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ సెకండ్ పేరా చూడండి. మణిపూర్ అన్లైక్ వాట్ మోడీ అసర్ట్స్. అసర్ట్స్ అంటే మనకు నొక్కి చెప్పడం, అంటే ఒకదాన్ని స్ట్రెస్ చేసి చెప్పడం. వాట్ మోడీ అసర్ట్స్ ఈజ్ నాట్ ఎనీ క్లోజ్ టు నార్మల్సీ. అంటే నార్మల్గా ఉన్న సిచ్యువేషన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధం లేదు అని చెప్తున్నారు. మణిపూర్ ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇది ఒక ఇంగ్లీష్ గ్రామర్ వర్డ్ అనమాట. ఇక్కడ కామా ఉంది, ఇక్కడ కామా ఉంది, రెండు కామాల మధ్య ఒకటి ఉంది అంటే అది బ్రాకెట్లో ఉంది అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మణిపూర్ ఈజ్ నాట్ ఎనీ క్లోజ్ టు నార్మల్సీ, ఇది యాక్చువల్ వర్డ్. సో మోడీ అది చెప్పినప్పటికీ కూడా అది నార్మల్గా లేదు, అంటే సిచ్యువేషన్ ఇంకా అలానే ఉంది. నిజంగా అలానే ఉందండి. నేను ఈ ఆర్టికల్ నుంచి బయటకు వచ్చి మాట్లాడుతున్నాను, సిచ్యువేషన్ ఇప్పటికీ అలానే ఉంది. చాలామంది గవర్నమెంట్ అఫీషియల్స్, ఈవెన్ ఇప్పుడు ఆ మ్యాటర్ ఇక్కడ వస్తుంది, దీంట్లో అఫీషియల్స్ వాళ్ళ ఇళ్ళకు పోవడానికి కానీ వాళ్ళ ప్లేసెస్కి వెళ్ళడానికి కానీ చాలా ఇంకా భయపడుతున్నారు అన్నమాట. సో ద పీపుల్ డిస్ప్లేస్డ్ డ్యూరింగ్ ద కాన్ఫ్లిక్ట్ రిమైన్స్. సో ఇంకా అలానే ఉన్నారు, వాళ్ళకు పెద్దగా వాళ్ళ జీవితాల్లో పెద్దగా మార్పు అనేది లేకుండా ఉంది. ఏ రిపోర్ట్ బై ద జెనీవా బేస్డ్ ఇంటర్నల్ displacement monitoring center says Manipur accounted for 67,000 of the 69,000 displaced South Asia last year. So ఒక రిపోర్ట్ అండి, జెనీవాకి సంబంధించిన ఇంటర్నేషనల్ డిస్ప్లేస్మెంట్ మానిటరింగ్ సెంటర్ వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఆ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో ఆ కాన్ఫ్లిక్ట్ ఇంకా అలానే ఉంది. అంటే ఆ గొడవ ఇంకా ప్రెసెంట్ అలాగే ఉంది. ద సిచ్యువేషన్ మనకు నార్మల్ కాలేదు అని చెప్పి క్లియర్గా చెప్తుంది. నెక్స్ట్ చూడండి. కుకీ జో రెసిడెంట్స్ ఇన్ ఇంఫాల్ అండ్ మైతి రెసిడెంట్స్ ఇన్ చుర్చందాపూర్ అమాంగ్ ద అదర్ ఏరియాస్ ఆర్ స్టిల్ అనేబుల్ టు రిటర్న్ టు దేర్ హోమ్స్. సో ఇప్పటికీ కూడా కుకీజో residents in Imphal and Maiti residents in Churchandapur among the other areas are still unable to return to their homes. ఇప్పటికీ కూడా వాళ్ళ ఇళ్లకు వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి, అంత తీవ్రంగా అంత ఘోరంగా అక్కడ సిచ్యువేషన్ ఉంది. ఈవెన్ గవర్నమెంట్ సర్వెంట్స్ and legislators from these communities remain displaced, affecting governance, welfare, schooling and health services. సో ఇలా ప్రతి ఒక్క సిచ్యువేషన్ కూడా అనుకూలంగా అయితే లేదు. అంటే గవర్నమెంట్ సర్వెంట్స్ దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళే వాళ్ళు, హెల్త్ సంబంధించిన వాళ్ళు, అండ్ గవర్నెన్స్ని ఏర్పాటు చేసే ఎంప్లాయీస్ కానీ అండ్ వెల్ఫేర్ సంబంధించిన వాళ్ళు కానీ ఏ ఒక్కరు కూడా వాళ్ళ ప్లేసెస్కి వెళ్ళలేని పరిస్థితి. సెల్ఫ్ క్లెయిమ్డ్ విలేజ్ డిఫెన్స్ స్క్వాడ్స్
defense squads, armed vigilants still roam the valley and the hill areas as the conflict has spread to hitherto అంటే ఇప్పటి వరకు పీస్ఫుల్ డిస్ట్రిక్ట్స్ సచ్ యాజ్ జిరిబామ్. సో అలాంటి కొన్ని జిరిబామ్ లాంటి పీస్ఫుల్ మనశ్శాంతిగా ఉండే డిస్ట్రిక్ట్స్లో కూడా ఈ యొక్క గొడవ అన్నది స్ప్రెడ్ అయింది. ద స్టేట్ గవర్నమెంట్స్ remit has been supplanted by that of central agencies as a de facto central rule without the imposition of Article 355 seems to be in place even as a Home Minister Amit Shah claims this as a transpired with the cooperation of the N. Biren Singh led government. So government తో N. Biren Singh అనే వ్యక్తి ఆ ప్రెజెంట్ మణిపూర్ యొక్క ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రి బీజేపీకి సంబంధించిన వ్యక్తి, అంటే బీజేపీ గవర్నమెంట్ ప్రెజెంట్ మణిపూర్లో రూలింగ్లో ఉందన్నమాట. అండ్ ఈ మిస్టర్ సింగ్ డస్ నాట్ ఎంజాయ్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ హిస్ ఓన్ పార్టీ మెన్ from the minority communities and any chance of peace, breakthrough or reconciliation remains difficult without any change in the leadership. ఇది కొంచెం ముఖ్యమైన అంశం. ఎస్ సార్, చూడండి. Mr. Singh does not enjoy the confidence of his own party men from the minority communities and any chance of peace, breakthrough or reconciliation remains difficult without any change in the leadership. Reconciliation అంటే సయోధ్య అన్నమాట. ఎటువంటి సయోధ్య అన్నది చాలా చాలా కష్టం. ఎప్పుడు కష్టం? ఎటువంటి లీడర్షిప్ చేంజ్, ఈ చేంజ్ ఇన్ లీడర్షిప్, ఇప్పుడున్న లీడర్షిప్ చేంజ్ అవ్వకపోతే చాలా చాలా కష్టం అని చెప్తున్నారు. ఎందుకంటే మోడీ గారికి ఉన్న కాన్ఫిడెన్స్ని ఇప్పుడు ప్రజెంట్ అక్కడ ముఖ్యమంత్రిగా బీజేపీ వ్యక్తిగా ఉన్న ఎన్ బిరేన్ సింగ్ గారు ఆ కాన్ఫిడెన్స్ని ఆయన తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ వేరు. న్యూఢిల్లీలో మోడీ గారు ఆఫీస్లో ఉన్న సిచ్యువేషన్, ఆయన మైండ్లో ఉన్న సిచ్యువేషన్ వేరు. అక్కడంతా మంచిగా ఉందని ఆయన అనుకుంటున్నారు, బట్ సిచ్యువేషన్ రియాలిటీలో అలా అయితే లేదు. బట్ నెక్స్ట్ లాస్ట్ చూడండి. బట్ neither మిస్టర్ మోడీ నార్ షా హ్యాస్ షోన్ ఎనీ ఇంక్లినేషన్ టు ఎఫెక్ట్ ఇట్, బ్లస్టర్ అండ్ మియర్ అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ ద క్రైసిస్. అంటే ఇప్పుడు చూడండి, లీడర్షిప్ని చేంజ్ చేసే తప్ప పీస్ రాదని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. బట్ నెయిదర్ మోడీ కానీ అమిత్ షా అంటే అమిత్ షా హోంమంత్రి ఆయన కానీ దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు కూడా వాళ్ళు తీసుకోవట్లేదు. అండ్ బ్లస్టర్ అండ్ మియర్ అక్నాలెడ్జ్మెంట్ అంటే ధృవీకరించడం, క్రైసిస్ సంక్షోభం. బ్లస్టర్ అంటే కోపం, అంటే ఎవరైతే మనల్ని విమర్శిస్తున్నారో వాళ్ళ మీద కోపపడడం కానీ, తర్వాత మేము నిజమే ఆ విషయం జరిగింది అని చెప్పడం కానీ, ఈ రెండు కూడా సమస్యని సాల్వ్ చేయలేవు. బ్లస్టర్ అంటే కోపం, అక్నాలెడ్జ్మెంట్ జరిగిందని అని వాళ్ళు ధృవీకరించడం will not solve the problems in Manipur and Mr. Modi has to become proactive అంటే ముందు ఏం జరుగుతుంది అనేది ముందే అంచనా వేయాలన్నమాట. అంచనా వేసి అండ్ లీడింగ్ చేంజెస్ దట్ విల్ లీడ్ టు పీస్ అండ్ రికన్సిలియేషన్. పీస్ అంటే శాంతి, రికన్సిలియేషన్ అంటే సయోధ్య. ఆ రెండు వర్గాల మధ్య అసలు గొడవ ఎందుకు ఉంది అనేది వాళ్ళు కలిసి కూర్చోపెట్టి వాళ్ళిద్దరినీ సయోధ్య కుదిరిస్తే తప్ప దీనికి మోడీ గారు అడుగు ముందుకేసి ఆయన ముందు గురించి ఆలోచించి అడుగు వేస్తే తప్ప దీనికి సొల్యూషన్ అనేది దొరకదు. ఇది వాక్ ద టాక్. సెకండ్ ఇంపార్టెంట్ డేటా చూద్దాం. లేబర్డ్ చేంజ్. ఆఫ్టర్ 14 years in power, the Tories were finally voted out. ఇది మనకు యునైటెడ్ కింగ్డమ్ కంట్రీలో ఎలక్షన్స్ జరిగాయి. దానికి సంబంధించిన రిజల్ట్స్ నిన్న రావడం జరిగింది. ఆ ఎలక్షన్స్లో మన భారత సంతతికి చెందిన రిషి సునాక్, ఆయన ఇన్ఫోసిస్ హెడ్ నారాయణమూర్తి సుధామూర్తి గారి కూతురి యొక్క భర్త, అంటే వారి అల్లుడు గారు రిషి సునాక్, ఆయన ప్రధానమంత్రిగా, ఆయన ప్రెసిడెంట్ ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఆయన ఉన్నారు. సో ఆయన చాలా ఘోరంగా ఆయన నిన్న వచ్చిన రిజల్ట్స్లో ఆయన ఓడిపోయారన్నమాట. సో దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది.
లేబర్డ్ చేంజ్ అంటే ఏంటంటే రిషి సునాక్ గారిది ఆ పార్టీ రిషి సునాక్ గారి పార్టీ పేరు కన్జర్వేటివ్ పార్టీ. అండ్ తర్వాత ఇప్పుడు కొత్తగా ఎన్నికైన వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ కీర్ స్టార్మర్, ఆయనది లేబరర్స్ పార్టీ. ఈ రెండు పార్టీస్ మెయిన్ అన్నమాట. మిగిలినవి చాలా ఉన్నాయి, బట్ ఈ రెండు పార్టీస్ మెయిన్. ఈ రెండు చాలా ఎక్కువగా పోటీ పడ్డప్పటికీ కూడా రిషి సునాక్ గారి కన్జర్వేటివ్ పార్టీ వాళ్ళు దిగిపోయారు. అండ్ ఈ లేబరర్స్ పార్టీ వాళ్ళ అధికారాన్ని చేజెక్కించుకున్నారు. ఫస్ట్ పాయింట్ చూడండి, ఇన్ హిస్ ఫస్ట్ స్పీచ్ ఆఫ్టర్ లీడింగ్ ద లేబర్ పార్టీ టు ఇట్స్ బెస్ట్ ఎవర్ పర్ఫార్మెన్స్ ఇన్ ద యూకే జనరల్ ఎలక్షన్స్, ప్రైమ్ మినిస్టర్ కీర్ స్టార్మర్ వాజ్ క్లియర్ అబౌట్ ద టాస్క్ బిఫోర్ హిమ్. సో ఆయన ఫస్ట్ స్పీచ్ ఆయన ఇవ్వడం జరిగింది. సో ఆయన లేబర్ పార్టీ చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ని యూకే జనరల్ ఎలక్షన్స్లో ఇచ్చింది. ఆయన యొక్క ముందున్న టాస్క్ గురించి ఆయన చాలా క్లియర్గా ఉన్నట్టు తెలుస్తుంది. టు బిగిన్ ద వర్క్ ఆఫ్ చేంజ్ ఫర్ నేషనల్ రెన్యువల్ అండ్ రీబిల్డింగ్ ద కంట్రీ. సో కంట్రీ యొక్క నేషనల్ రెన్యువల్ అంటే మనము ఈ కంట్రీలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంది. ఆ మార్పులకు సంబంధించి నేను శ్రీకారం చుట్టానని చెప్పి టు బిగిన్ ద వర్క్ ఆఫ్ చేంజ్, ఆ చేంజ్ నేను స్టార్ట్ చేస్తానని ఆయన చెప్పడం జరిగింది. విత్ ఏ మోర్ దాన్ జనరస్ మ్యాండేట్, నియర్లీ 650 మంది హౌస్లో ఉంటే 650 మందిలో 412 సీట్లని ఈ యొక్క లేబర్స్ పార్టీ వాళ్ళు గెలుచుకున్నారనమాట. మిస్టర్ స్టార్మర్ విల్ బి వర్చువల్లీ అన్ఛాలెంజ్డ్ ఇన్సైడ్ ద పార్లమెంట్ ఫర్ హిస్ అజెండా. అంటే ఆయన ఏదైనా సరే ఒకటి బిల్ పాస్ చేయాలనుకున్నా, ఆయన ఏదైనా సరే ఒక మాట చెప్పాలనుకున్నా, ఆయనకు ఎదురుగా ఇది కాదు, ఇది దీనికి మేము ఒప్పుకోము అని చెప్పే ఛాన్సు అపోజిషన్ పార్టీకి లేకుండా పోయిందనమాట. సో ఇది ఇక్కడ అన్ఛాలెంజ్డ్ వర్చువల్లీ అని చెప్పారు. అండ్ ఆన్ వెల్త్ క్రియేషన్ ఫర్ ద వర్కింగ్ క్లాసెస్, అంటే ఎవరైతే పని చేసుకుని బతికే వాళ్ళు వాళ్లకు అమౌంట్ కాస్త ఎక్కువ వచ్చే విధంగా చేయడం. ట్యాక్సింగ్ హయ్యర్ ఇన్కమ్స్, సో ఎక్కువ ఇన్కమ్ వచ్చి వాళ్ళకు ఇన్కమ్ ట్యాక్స్ వేసి వాళ్ళ నుంచి అమౌంట్ రాబట్టుకోవడం. బ్యానింగ్ ఫాసిల్ ఫ్యూయల్ కార్ సేల్స్, సో బై 2030 2030 నాటికి ఫాసిల్ ఫ్యూయల్ అనేది పూర్తిగా బ్యాన్ చేయగలం. నెక్స్ట్ బిల్డింగ్ ఏ న్యూ బార్డర్ కంట్రోల్ ఏజెన్సీ, సో బార్డర్ కంట్రోల్ ఏజెన్సీ కొత్తది బిల్డ్ చేయడం. ఇట్ షుడ్ బి ఈక్వల్లీ క్లియర్ దట్ మోర్ దాన్ the labor win, this is a conservative loss. So conservative loss, labor win కంటే కూడా కన్జర్వేటివ్ లాస్ అంటే కన్జర్వేటివ్ పార్టీ ఘోరంగా ఓడిపోయిందే ఎక్కువ మంది కనపడుతుంది. సో ఆఫ్టర్ ఇట్స్ 14-year రన్ ఇన్ పవర్, 5 ప్రైమ్ మినిస్టర్స్ అండ్ కన్సిడరబుల్ టర్మాయిల్ అంటే అలజడి. సో చాలా అలజడి అయితే ఖచ్చితంగా ఉండింది. ఈ 14 సంవత్సరాలు దాదాపు 5 మంది ప్రధానమంత్రులు ఆ కన్జర్వేటివ్ పార్టీకి సంబంధించిన వాళ్ళే మారుతూ వచ్చారు. అందులో ఈ 5 మంది ప్రధానమంత్రుల్లో ఈ యొక్క రిషి సునాక్ గారు కూడా ఒకరు అనమాట. ఆయన చివరిగా పనిచేసిన ఆయన ప్రధానమంత్రి. అండ్ కన్సిడర్ టర్మాయిల్, ద బ్రిటిష్ ఓటర్ క్లియర్లీ చోస్ టు పనిష్ ద కన్జర్వేటివ్స్ లెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ రిషి సునాక్ ఫర్ కాంపౌండెడ్ ఎర్రర్స్. కాంపౌండెడ్ ఎర్రర్స్ అంటే ఒక తప్పు జరిగింది, ఆ తప్పు జరిగాక ఆ తప్పుని సవరించడము లేదా ఆ తప్పుని ఒప్పుకోవడము, ఈ రెండు చేస్తే కొంతలో కొంత పాజిటివిటీ అనేది ఉంటుంది. అలా కాకుండా ఒక తప్పు జరిగితే దానికి మించి మరొక తప్పు, దానికి మించి మరొక తప్పు, అలా కాంపౌండ్ ఎర్రర్స్ లాగా చేస్తూ ఉండడం కూడా వీళ్ళకి చాలా మైనస్ అయింది. ఫ్రమ్ ద మిస్ హ్యాండ్లింగ్ ఆఫ్ బ్రెగ్జిట్, ఇక్కడ బ్రెగ్జిట్ అనే పదం గురించి నేను మీకు ఒక 2-3 పాయింట్లు చెప్తాను, కుదిరితే జాగ్రత్తగా వినండి. సో బ్రెగ్జిట్ అనేది ఏంటంటే యూరోపియన్ యూనియన్ ఉంది. నేను మీకు పక్కన ఒక ఇమేజ్ చూపిస్తాను. ఎస్, యూరోపియన్ యూనియన్ ఉంటుంది. దీన్ని మామూలుగా EU అంటారు, యూరోపియన్ యూనియన్. ఈ యూరోపియన్ యూనియన్లో ముఖ్యంగా 27 కంట్రీస్ ఉంటాయన్నమాట. ఈ 27 కంట్రీస్ ఇవే అన్నమాట. వీళ్ళంతా కలిసి ఒక యూనియన్గా ఉండేవాళ్ళు, యూరోపియన్ యూనియన్. అయితే యూరోపియన్ యూనియన్, ఈ యూనియన్ నుండి యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళు విత్డ్రా అయిపోయారనమాట.
ఇక్కడ ఎక్కడ ఉందండి యూకే అంటే ఇదే యూకే. ఈ రౌండ్ ఆఫ్ చేసిందే యూకే అన్నమాట. కుదిరితే నేను హైలైట్ చేస్తాను. ఎస్, ఇది మనకు యూకే అన్నమాట. ఇప్పుడు వీళ్ళు ఈ గ్రీన్ కలర్లో లేరు, అంటే యూరోపియన్ యూనియన్ నుంచి వీళ్ళు బయటికి రావడం జరిగింది. సారీ, ఎస్, బయటికి రావడం జరిగింది. యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు రావడం జరిగింది. ఇది 2020లో అఫీషియల్గా జరిగిందనమాట. అయితే ఈ అన్ని కంట్రీస్లో యూకే ఈజ్ ద ఓన్లీ కంట్రీ. యూకే మాత్రమే ఇలా బయటికి రాగలిగిందనమాట. ఇది 3 పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో బ్రెగ్జిట్ అని అంటే యూరోపియన్ యూనియన్ నుంచి యూకే విత్డ్రా అవ్వడము, అది 2020లో జరిగింది. అండ్ ఇట్ ఈస్ ద ఓన్లీ కంట్రీ. తర్వాత మొత్తం కలిపి 27 కంట్రీస్ ప్రజెంట్ యూరోపియన్ యూనియన్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు చూడండి, ఎస్, మిస్హ్యాండ్లింగ్ ఆఫ్ బ్రెగ్జిట్ అంటే మనకు ఆ బ్రెగ్జిట్లో వాళ్ళు చెప్పాను కదా విత్డ్రా అని, ఆ విత్డ్రా అయిపోయాక కూడా సమ్ పోర్షన్స్లో కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు అది సరిగా హ్యాండిల్ చేయకపోవడం, అండ్ ద ఎకనామిక్ క్రైసిస్ ఏ ఫెయిల్యూర్ టు సపోర్ట్ పబ్లిక్ సర్వీసెస్ని సరిగా సపోర్ట్ చేయకపోవడం, ఎస్పెషల్లీ హెల్త్, స్కూలింగ్ టు ఏ సిరీస్ ఆఫ్ స్కాండల్స్ అంటే చాలా పెద్ద ఎర్రర్స్ అన్నమాట. ఫ్రమ్ ద పార్టీ గేట్ గురించి నేను మీకు చెప్పాలి. అది ఒక పొలిటికల్ స్కాండల్ అన్నమాట. అంటే మనకు స్కాండల్ అంటే మనకు క్లియర్ మీనింగ్ చెప్పాలి అంటే ఒక అతి పెద్ద తప్పిదం, దానికి జైల్లో వేయడం తప్ప వేరే మార్గం ఉండదు. అంత పెద్ద తప్పిదం అన్నమాట. ఇది పొలిటికల్ స్కాండల్ యూకేలో జరిగిందనమాట. ఇది కోవిడ్-19 సమయంలో ఏం జరిగింది అంటే ఎంటైర్ వరల్డ్ అంతా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అంటే ఎవరింటి నుంచి వాళ్ళు బయటికి రాకూడదు అనే సిచ్యువేషన్లో యూకే ఈ కన్జర్వేటివ్ పార్టీ వాళ్ళు ఏం చేశారు అంటే ఆ పార్టీ స్టాఫ్ కానీ గవర్నమెంట్ యొక్క గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ ఆ యొక్క స్టాఫ్ గ్యాదరింగ్స్లో ఈ కోవిడ్-19 పాండమిక్లో 2020-21 ఉంటుంది కదా, ఆ ప్రాంతంలో వాళ్ళు విపరీతంగా పార్టీ గ్యాదరింగ్స్కి వాళ్ళు హాజరయ్యేవాళ్ళు అన్నమాట. సో ఇది అక్కడ ఒక పెద్ద మైనస్గా మారింది. దాన్ని కొంచెం షార్ట్గా పార్టీ గేట్ అని పిలుస్తారు అనమాట. సో సిరీస్ ఆఫ్ స్కాండల్స్ ఫ్రమ్ ద పార్టీ గేట్, పోర్నోగ్రఫీ ఇన్ ద పార్లమెంట్ అండ్ పోస్ట్ ఆఫీస్ స్కాండల్, ద రైజింగ్ ఇవన్నీ కూడా వాళ్ళకు నెగిటివ్గా వచ్చాయి. ద రైజింగ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ వాజ్ ఏ మేజర్ క్యాంపెయిన్ ఇష్యూ. అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్, ఒక వ్యక్తి బతకడానికి ఎంత అవసరము, ఇంతకుముందు ఎంత ఉండింది, ఇప్పుడు ఎంత ఉండింది, అండ్ దానికి సంబంధించిన ఇన్ఫ్లేషన్ కాస్ట్ ఎంత ఇంక్రీజ్ అయ్యింది, ఇది కూడా ప్రజలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, అది ఏ గవర్నమెంట్ అయినా సరే. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా విపరీతంగా పెరిగిందనమాట. సో అంటే మనకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఆనియన్ ఉంది, అంటే ఉల్లిపాయలు ఉన్నాయి. ఆ ఆనియన్ ఒక కేజీ ఇంత ముందు సంవత్సరం ఎంత ఉండింది, ఇప్పుడు ఎంత ఇంక్రీజ్ అయ్యింది, అలాగే ఉందా లేదా దాని కాస్ట్ తగ్గిందా అనేది అబ్జర్వ్ చేస్తారు. సో అదే కాస్ట్ ఆఫ్ లివింగ్ అనమాట. సో అంటే ఆనియనే కాదు, ఏదైనా సరే సరుకులు కాస్ట్ ఆఫ్ లివింగ్. అండ్ మేజర్ క్యాంపెయిన్ ఇష్యూ స్పర్డ్, SPURRED అంటే పురికొల్పడం అంటారు మామూలుగా. స్పర్డ్ బై ద కోవిడ్-19 పాండమిక్. ఈ కోవిడ్-19 పాండమిక్ వల్ల కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా వరకు పెరగడం కూడా ఈ క్యాంపెయిన్ ఇష్యూగా ఉంది. యాజ్ వెల్ యాజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఉక్రెయిన్ వార్ అండ్ పోస్ట్ బ్రెగ్జిట్ షార్టేజెస్. ఇందాక చెప్పాను బ్రెగ్జిట్ అంటే ఏంటో. ఆ పోస్ట్ బ్రెగ్జిట్ అంటే బ్రెగ్జిట్ నుంచి బయటికి వచ్చాక పోస్ట్ బ్రెగ్జిట్ షార్టేజెస్ అంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా. సో ఆ ఇబ్బందిని కూడా వాళ్ళు సరిగా అధిగమించలేకపోయారు. ఆల్దో మిస్టర్ సునాక్ సెడ్ దట్ ఎకానమీ హ్యాస్ టర్న్డ్ ఏ కార్నర్ మోర్ రీసెంట్లీ. సో అయితే ఎకానమీ చాలా అంటే నెగటివ్గా ఉన్నది, పాజిటివ్కి మారిందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. బట్ అలా లేదు. ఇమిగ్రేషన్ హ్యాస్ బీన్ అనదర్ బిగ్ ఇష్యూ. వైల్ మిస్టర్ ఇమిగ్రేషన్ అంటే వేరే దేశాల వాళ్ళు రావడం. మిస్టర్ స్టార్మర్ అంటే ప్రజెంట్ కొత్త ప్రధానమంత్రి హ్యాస్ డిస్అవౌడ్ అంటే మనకు నిరాకరించడం.
about Mr. Sunak's plans to send small boat arrivals or illegal immigrants demanding asylum. అంటే ఆశ్రయం, asylum అంటే ఆశ్రయం, to countries such as Rwanda while they are processed. He will be under pressure to do more to cut down the number of migrants. అంటే ఎక్కువ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో అంటే రవాండా నుంచి వాళ్ళని రప్పించుకోవడానికి కొన్ని స్మాల్ బోట్స్ని కూడా సునాక్ గారు వేయడానికి ఆయన ప్లాన్ వేశారు అనమాట. సో దానికి అది ఈ స్టార్మర్ అనే వ్యక్తి కంప్లీట్గా ఆయన నిరాకరించారనమాట. అయితే ఇప్పుడు ఆ విషయంలో ఆయన ఎలా చేస్తారో చూడాల్సి ఉంది. సో హీ విల్ బి అండర్ ప్రెషర్. ఎందుకంటే వాళ్ళని తప్పుపట్టిన వ్యక్తి ఆ విషయంలో ఇప్పుడు ఈయన ఎలా చేస్తారో చూడాల్సి ఉంటుంది. ద రిమార్కబుల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ అల్ట్రా రైట్ వింగ్ లీడర్ నిగెల్ ఫరాగే who won after losing 7 times, 7 సార్లు ఓడిపోయాక కూడా ఆయన గెలవడం జరిగింది. నిగెల్ ఫరాగే అల్ట్రా రైట్ వింగ్ లీడర్ అండ్ హిస్ పార్టీ రిఫార్మ్ యూకే, ఆయన పార్టీ పేరు, దట్ వన్ మోర్ దెన్ 14% ఆఫ్ ద ఓట్, 14% ఆఫ్ ద ఓట్ షేర్ని ఆ పార్టీ రిఫార్మ్ యూకే పార్టీ సొంతం చేసుకుంది. ALBEIT అల్బీట్ ఓన్లీ అంటే అయినప్పటికీ కూడా 4 seats, 14% ఆఫ్ ద ఓట్ షేర్ కలిగినప్పటికీ కూడా 4 స్థానాల్లో మాత్రమే గెలుపొందారనమాట. విల్ బీ ఏ వరీ ఆన్ దిస్ అకౌంట్. సో ఇది వాళ్ళకు పెద్ద వరీగా ఉంది. విత్ ఇట్స్ ఓపెన్లీ xenophobic రెటోరిక్. xenophobic అంటే మనకు ఇతర దేశాల నుంచి వ్యక్తుల పట్ల కొంత అయిష్టత అనేది వాళ్ళు వ్యక్తపరచడం. రెటోరిక్ అంటే వ్యక్తపరచడం, xenophobic రెటోరిక్. నెక్స్ట్ ఫర్ మెనీ ఇన్ ఇండియా అంటే ఇండియాలో చాలామందికి ద డిఫీట్ ఆఫ్ మిస్టర్ సునాక్ విల్ ఫీల్ సమ్ వాట్ పర్సనల్. అరే సునాక్ ఎందుకు ఓడిపోయారు, ఆయన గెలుచుంటే బాగుండేది కదా అని చెప్పి చాలామంది చాలా పర్సనల్గా ఫీల్ అయ్యారు అని చెప్పి ఇక్కడ రాస్తున్నారు. గివెన్ దేర్ ప్రైడ్ ఇన్ హిస్ బ్రింగ్ ద ఫస్ట్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఏషియన్ ఆరిజిన్ విత్ ఇండియన్ యాన్సిస్ట్రీ. యాన్సిస్ట్రీ అంటే పూర్వీకులు, వాళ్ళ పూర్వీకులు భారతీయ పూర్వీకులు అయి ఉండడం. సో బ్రిటిష్ ప్రధానమంత్రిగా వాళ్ళ నెక్స్ట్ మళ్ళీ వాళ్ళ మనవడు బ్రిటిష్ ప్రధానమంత్రిగా వెళ్ళడం అనేది, సో వీళ్ళు కూడా ఈతను కూడా మనవాడే అనే ఒక థింగ్ అనేది చాలామంది భారతీయులు ఉంది అని ఇక్కడ రాశారు. ఏ బాండ్ హీ అఫర్మ్డ్ యాజ్ వెల్. సో అతను కూడా ఆ బాండ్ని అఫర్మ్డ్ అంటే ఆయన కన్ఫర్మ్ కూడా అంటే అలా ఆయన ఇండియాకి ఒకసారి వచ్చారు, చాలా గుళ్ళకు వెళ్ళారు ఇద్దరు ఆ భార్యాభర్తలు కలిసి. సో అంటే నాకు ఈ దేశంతో బాండింగ్ ఉంది అని ఆయన చాలాసార్లు కన్ఫర్మ్ చేశారు. డిస్పైట్ అటెంప్ట్స్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ మిస్టర్ సునాక్, ద ఇండియా యూకే FTA could not be taken across the finish line. FTA అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఈ యొక్క అగ్రిమెంట్ కూడా ఆయనని గెలుపుకు చేరువ చేయలేకపోయింది. అంటే ఈ మోడీ సునాక్ ఇద్దరు కలిసి వాళ్ళు చేసిన ప్రయత్నాలు కూడా పూర్తిగా ఫలించలేదన్నమాట. Next, all eyes will be on how quickly Mr. Starmer's government that criticized the delay would be able to do so, as its priority will be in shoring up the economy. So కొత్తగా ఫామ్ అయిన స్టార్మర్స్ గవర్నమెంట్ వాళ్ళు ఈ డిలేని ఒకప్పుడు క్రిటిసైజ్ చేశారు. క్రిటిసైజ్ చేయడం అంటే వాళ్ళు విమర్శించారనమాట. ఎందుకు ఇలా జరిగింది, ఇలా జరుగుంటే బాగుండేది అని చెప్పి. ఇప్పుడు వాళ్ళ మీద ప్రెషర్ ఉంది. సో యాజ్ ఇట్స్ ప్రయారిటీ విల్ బీ ఇన్ షోరింగ్ అప్ ద ఎకానమీ. షోరింగ్ అప్ అంటే ఆ ఎకానమీని ఇంక్రీజ్ చేయడం. ద ఇండియా యూకే రోడ్ మ్యాప్ 2030 ఇన్ సైన్ ఇన్ 2021, 2021లో సైన్ చేసిన ఇండియా యూకే రోడ్ మ్యాప్ అన్నది విల్ నో డౌట్ బి ట్వీక్డ్ అంటే సర్దుబాటు. అంటే 2021లో
ఇండియా యూకే రోడ్ మ్యాప్ 2030 అనే ఒక అగ్రిమెంట్ని సైన్ చేసుకున్నారు. అంటే 2030 నాటికి ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు ఇలా ఉండాలి, అంటే మీరు మాకు ఇలా సహాయం చేయాలి, మేము మీకు ఇలా సహాయం చేస్తామని చెప్పి సమ్ అగ్రిమెంట్ అన్నది వాళ్ళు రాసుకున్నారనమాట. దాన్ని 2021లో సైన్ చేశారు. అది విల్ నో డౌట్ బి ట్వీక్డ్, అంటే అది ఖచ్చితంగా సర్దుబాటు జరుగుతుంది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఎందుకంటే 2021 నుంచి చాలా ఎకానమీ క్రైసిస్ చాలా వరకు ఉన్నాయి. ఆ ఎకనామిక్ క్రైసిస్ని వాళ్ళు అధిగమించడానికి 2024 నుంచి కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి ఇది 2030 నుంచి కొంచెం ముందుకెళ్ళి వాళ్ళు అగైన్ కొత్త రోడ్ మ్యాప్ని వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటారని ఇక్కడ చెప్తున్నారు. అండ్ అర్లీ విజిట్ టు ఇండియా by new UK Foreign Secretary David Lammy has already been outlooked by the Labour leadership, and it will be important for both countries which have completed their elections to hit the floor running and frame their priorities for future. So UK Foreign Secretary అయిన డేవిడ్ లామీ గారు ఆల్రెడీ ఇండియాకు ఆయన ఒకసారి వచ్చారు. ఆయన అర్లీగా విజిట్ చేసి బోత్ కంట్రీస్కి చాలా ముఖ్యం అనమాట. ఇది విచ్ హ్యావ్ బోత్ కంట్రీస్కి ముఖ్యం. ఏది ముఖ్యం? విచ్ హ్యావ్ కంప్లీటెడ్ ద ఎలక్షన్స్. రెండు దేశాలు ప్రజెంట్ ఆ రెండు దేశాల ప్రధానమంత్రులు వాళ్ళ ఎలక్షన్స్ని రీసెంట్గానే కంప్లీట్ చేసుకున్నారు. which have completed the elections to hit the floor running and frame their priorities for future ties. అంటే వాళ్ళు ఉన్న ఫ్లోర్ ప్రజెంట్ రన్ అవ్వాలి, ఏది ఎక్కడిది అక్కడే ఇక ఉండకూడదు, సంథింగ్ ఇంకా గవర్నమెంట్స్ అనేవి ముందుకు వెళ్ళాలి. అండ్ ఫ్రేమ్ దేర్ ప్రయారిటీస్, వాళ్ళ యొక్క ప్రయారిటీస్ ఏవైతే ఉంటాయో ఆ ప్రయారిటీస్ వాళ్ళ యొక్క ప్రయారిటీస్ అన్నవి ఫ్యూచర్లో వాళ్ళ మధ్య సత్సంబంధాల కోసం అని చెప్పి వాళ్ళు ఫ్రేమ్ చేసుకోవాలి, ఏది ముందు ఏది వెనక అని చెప్పి. సో దిస్ ఈజ్ అబౌట్ ద హిందూ ఎడిటోరియల్ ఆన్ 6th July 2024. థ్యాంక్ యూ. నమస్తే. జై హింద్.